దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తుంది. మరి ముఖ్యంగా మన భారతదేశము కొరకు ప్రార్థన చేస్తుంది. కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ మరి గత 5 సంవత్సరముల నుండి మరి నిర్విరామంగా దేవుని సేవలో కృషి చేస్తూ మరి ముందుకు కొనసాగుతుంది. ఇది కేవలము దేవుని కృప ద్వారా, అలాగే మీ అందరి ప్రార్థనల ద్వారా మరి జరుగుతుంది. కనుక మరి కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ ప్రేక్షకులకు, వీక్షితులకు మరి అందరికీ ప్రభు నామములో మరి వందనాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ కొరకు మీ అందరి ప్రార్థన సహకారము కావాలని మరి నేను కోరుతూ ఉన్నాను. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. మరి కొన్ని విషయాలు మరి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. మరి దయచేసి మరి సావధానంగా మరి మనం వినాలి. దేవుని యొక్క మాటలను మనం గ్రహించాలి. దేవుడు మాట్లాడుతున్నవాడు, దేవుడు మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, యుగ యుగములు ఉండే దేవుడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే దేవుడు, ఆది నుండి అంతము వరకు ఉండే దేవుడు. మరి అలాంటి దేవుడు మనకు కలిగినందుకు నిజంగా మనమెంతో ధన్యులం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి ఈ సమయాన చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మరి ముందుకు కొనసాగుదాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినము బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప తండ్రి. నీ కృప లేని క్షణాన్ని మేము ఊహించలేము. ప్రభువా, ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నీ వంటి నీతిమంతుడు, నీ వంటి యథార్థవంతుడు, నీ వంటి పరిశుద్ధుడు ఈ లోకములో ఎవరు లేరు ప్రభువా. అందుకే నిన్నే నమ్మి ఉంటున్నాము, నిన్నే స్తుతిస్తున్నాము, నిన్నే జ్ఞాపకం చేస్తున్నాము, నిన్నే ఆరాధిస్తుంటున్నాము తండ్రి. మా ఆరాధనలకు యోగ్యుడవైన తండ్రి, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. ఈ యొక్క కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ సువార్త పరిచర్యల ద్వారా ప్రభా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు ప్రభా నిజంగా మేమెంతో ధన్యులము తండ్రి. నాయన మరి ఇలాంటి గొప్ప ధన్యత నాయన మరి ప్రతి ఒక్కరికి కూడా కలుగచేయమని, నాయన వాక్యము వింటున్న ప్రతి బిడ్డలను ప్రభువా నీవే నాయన మేల్కొల్పమని, పురికొల్పమని, నడిపించుమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా మరి దేశంలో మరి నాయన అల్లకల్లోలాలు ఉంటున్నాయి, మరి ఎన్నో గొడవలు జరుగుతుంటున్నాయి ప్రభువా. మరి అలాంటి మరి అల్లకల్లోల పరిస్థితుల నుంచి ప్రభువా మరి నాయన ప్రతి వారిని తప్పించుమని ప్రార్థిస్తుంటున్నాం. రక్షణ కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి ప్రపంచ శాంతి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇవన్నీ నీ రాకడకు సూచనలు ప్రభువా. యుద్ధములు, యుద్ధ సమాచారములు, మరి అక్కడక్కడ భూకంపములు, కరువులు నాయన మరి ఇవన్నీ సంభవిస్తావని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఆ ప్రకారంగా ప్రభువా మరి మేము ఈ అంత్య దినాలలో మేము ఉంటున్నాం. మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ మరి ముందుకు కొనసాగుటకు మమ్మల్ని నడిపించుమని, మా విశ్వాసము నాయన మరి ఇంకా దినదినము అభివృద్ధి పరచుమని, నీ రాకడకై మేము ఎదురు చూచే బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరుచుమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించువాడా, అంగీకరించువాడా, జవాబు దయచేయువాడా, ప్రతిఫలాలు ఇచ్చువాడా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ని ప్రారంభిస్తున్నాము. వాక్య పరిచర్యను ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు నామములో మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మరి యొక్క గాస్పల్ మినిస్ట్రీస్ అనగా కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ మరి ఏర్పాటై మరి 5 సంవత్సరాలు గతించిపోయింది. మరి ఈ యొక్క మరి కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్లో మరి ప్రార్థనా వీరులు ఉన్నారు, మరి మంచి మంచి మరి పాటలు పాడే మరి సింగర్స్ కూడా ఉన్నారు, వాక్యాలు చెప్పే బోధకులు అనగా సేవకులు కూడా ఉన్నారు. మరి ఇలాంటి మరి ఈ పరిచర్యలో మీరందరూ కూడా పాలిభాగస్తులు కావాలని మరి వింటున్న మీకు కూడా మరి మేము తెలియపరుస్తూ ఉంటున్నాం.
మరి మా యొక్క కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ కొరకు మరి మీరందరూ నిరంతరము ప్రార్థన చేయవలనని నేను మనసారా కోరుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మంచిది, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగును గాక. మరి ఈ సమయాన మరి ఒక మాట మనము ప్రార్థన వాక్యాన్ని మనం చదువుకుందాం. మరి సేవకులారా సువార్తను ప్రకటించుడి అనే ఒక టైటిల్ మనం తీసుకుందాం. సేవకులారా సువార్తను ప్రకటించుడి, సువార్తను ప్రకటించుడి అనగా సువార్త, సువార్త, శుభవార్త, వార్త అని ఇన్ని రకాలుగా ఉందండి. వార్తలు మామూలుగా నిత్యము వినే వార్తలు, శుభవార్తలు అనగా పెళ్ళి చేసుకునేది ఏదైనా ఉంటే అది పెళ్ళి అనేది ఒక శుభవార్త, ఇల్లు కట్టుకునేది అది ఒక శుభవార్త, గృహప్రవేశం చేసేది అది ఒక శుభవార్త, అలాగే ఒక ఉద్యోగం వచ్చిందంటే అది చెప్పుకునేది అదొక శుభవార్త. ఇలా శుభవార్తలు ఉన్నాయి, మరి వార్తలు కూడా ఉన్నాయి. వార్తలు అంటే దేశంలో జరిగే మరి పరిస్థితులను తెలియపరిచేది వార్తలు అని అంటారు. సో అలాంటి వార్తలు విన్నాము, అలాగే శుభవార్తలు కూడా విన్నాము. కానీ సువార్తలు వినాలి మనం. సువార్త అనేది శుభవార్తకు అలాగే వార్తలకు భిన్నమైనది. ఇది భిన్నమైనది అంటే మరి ప్రత్యేకమైనది అని అర్థం. ఈ మామూలు వార్తలు కావు, లేక శుభవార్తలు కాదు. కానీ సువార్త అనగా మంచి వార్త, ఒక మంచి వాని గురించి చెప్పడమే సువార్త అని అంటుంటాం. సో కాబట్టి మరి ఇలాంటి సువార్తను మనము వింటున్నప్పుడు మనము సావధానంగా వినాలి, చెవియొగ్గి వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షమించండి, మరి ఈ మధ్యలో కొంచెం గొంతు బాగలేదు, ఆ జలుబు దగ్గు రావటం వల్ల మరి కొంచెం నేను అనారోగ్య పరిస్థితుల్లోనే ఉన్నాను. ఏది ఏమైనా కూడా దేవుని సేవ నిరాటంకంగా జరగాలి, దేవునిలో మనం ముందుకు కొనసాగాలి. దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఏది కూడా లేదు. ఎందుకంటే దేవుడే మనకు ప్రధానము, దేవుడే మనకు ప్రాముఖ్యము, దేవుడే మనకు అన్ని విషయములలో మరి ముందుండి నడిపించువాడు అని అర్థం. హల్లెలూయా. ఎంత చక్కని దేవుడు అండి, ఎంత మంచి దేవుడు అండి, నిన్ను నన్ను నడిపించే దేవుడు. ఒక్క నిమిషం ఆగుదామండి దయచేసి. మంచిది, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగులుగాక. సువార్త, సేవకులారా సువార్త ప్రకటించుడి. మరి ఇందాక మనం చూసుకున్నాం, ఎన్నో వార్తలు ఉన్నాయి దేశంలో, వార్తలు ఉన్నాయి, శుభవార్తలు ఉన్నాయి, అలాగే సువార్త కూడా ఉంది అనే దాన్ని ప్రగాఢంగా మనం నమ్మాలి. ఎందుకంటే సువార్త అది శుభవార్తలకు వార్తలకు భిన్నమైనదని మనం చూసుకున్నాం. ఏంటి ఆ శుభవార్త, ఏంటి ఆ సువార్త అనేది మనం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, మరి యేసుక్రీస్తు ఈ లోకములోకి మరి నరుడిగా మానవుడిగా జన్మించినప్పుడు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దాని ఉపోద్ఘాతం మనకు తెలియాలి. ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శుభవార్త, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సువార్త అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మరి ఆనాడు యేసు ప్రభు జన్మించిన తర్వాత మరి గొల్లలకు ఒక శుభవార్త చెప్పినట్టుగా లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము అని మనం దేవదూత ద్వారా మరి గొల్లలకు తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే గొల్లలకు ముందుగా తెలియపరచబడింది యేసుక్రీస్తు ఈ లోకంలో నీ కొరకు నా కొరకు జన్మించాడనే ఒక శుభవార్తగా సువార్తను ప్రకటించింది మరి గాబ్రియేలు దూత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగునుగాక. మరి అలాంటి సువార్త మరి గొల్లలకు ఆనాడు తెలియపరిచింది. అది ఆ సువార్త నిరంతరము ఇప్పటి వరకు కూడా ప్రకటించబడుతూనే ఉంది. యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు జన్మించాడని మరి సువార్తను ప్రతి సేవకుడు కూడా ప్రకటిస్తూనే ఉన్నాడు. యేసు క్రీస్తు మరి ఆయన రక్తములో నీ పాపములు నా పాపములు కడగబడతాయి ఆ రక్తములో అని చెప్పి, ఆయనది పవిత్ర రక్తమని, ఆ రక్తంలో ఎలాంటి కలుషితము లేదని, మరి అలాగే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుచునని మరి మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు రక్తమే ఎందుకు మరి పవిత్రపరుస్తుంది అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే, మరి యేసు రక్తములో మానవ రక్తము కలవలేదు. బాగా వినండి,
యేసు రక్తంలో మానవ రక్తము కలవలేదు కనుక అది మరి కలుషితము కాలేదు. యేసు రక్తములో అది పవిత్రమైన రక్తము, అది పరిశుద్ధాత్మ చేత నింపబడిన రక్తము, అది దేవుని చేత నింపబడిన పంపబడిన ఏర్పాటు చేయబడిన రక్తము గనుక అది పవిత్రమైన రక్తము. కన్య మరియ గర్భములో ఉన్నా కూడా యేసు రక్తములో మరియ రక్తము కూడా కలవలేదండి. ఇది గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరియ రక్తము కూడా కలవలేదు. కేవలము మరియను ఒక గర్భమును ఉపయోగించుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే మరి మానవుడిగా జన్మించాలి, మానవ రీతిలో జన్మించాలి కనుక మరి కన్య మరియను ఆనాడు ఎన్నుకున్నట్టుగా మనము లేఖనాలు మనం చూస్తున్నాం. బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఆయన పుట్టక మునిపే ఎన్నో మరి ప్రవక్తలు ఎంతోమంది ప్రవచించారు. ఎందుకంటే మరి ఒక నీతిమంతుడు ఈ భూమి మీద జన్మిస్తూ ఉన్నప్పుడు మరి ప్రవక్తలు ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇలా ప్రవచించినట్టుగా మరి పలానా వ్యక్తి జన్మించబోతున్నాడు, పలానా ఆయన మన కొరకు ఆయన మరణిస్తాడు, పలానా ఆయన మన కొరకు తన రక్తాన్ని కారుస్తాడు అని ఏ గ్రంథములో కూడా రాయబడలేదండి. ఇది గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి వాక్యము వింటున్న మరి మీరు మరి గ్రహించండి. ఎందుకంటే యేసు ప్రభు పుట్టక మునిపే ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించినట్టుగా మనం బైబిల్లో ఆధారాలు ఎన్నో ఉన్నాయి మనకు. యెషయా ప్రవక్త, మీకా ప్రవక్త, మరి ఈ విధంగా ప్రవక్తలు ప్రవచించినట్టుగా చూస్తున్నాం. హబక్కుకు కూడా మరి ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం. ఇలా మరి ప్రవక్తలు ద్వారా ప్రవచించబడి మరి ఆ విధంగా ఆ ప్రవచనాలు నెరవేర్చడానికి మరి ఆయన ఈ లోకములో కన్య మరియ గర్భమునందు జన్మించినట్టుగా చూస్తున్నాం. ఇది మరి ప్రజలందరికీ కలగబోవు ఒక గొప్ప వర్తమానం. ఇది వర్తమానము అనగా ఒక వార్త. అది ప్రవచించబడుతుంది, ప్రకటించబడుతుంది, ప్రజలకందరికీ తెలియపరచబడుతుంది. అందుకే ఇది సువార్త అంటారు. సువార్త అనగా మంచి వార్త. ఒక నీతిమంతుడు జన్మించడం అది మంచి వార్త, ఒక యథార్థవంతుడు జన్మించడం అది మంచి వార్త, ఒక ప్రజలకు మరి మేలు చేసేవాడు, ప్రజలకు మరి పాపముల నుండి విడుదల కలిగించేవాడు ఈ లోకంలో జన్మిస్తున్నాడు అంటే అది మంచి వార్త కాక మరి ఏ వార్త అవుతుందండి? ఆలోచన చేద్దాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా అని ఎందుకు సంబోధిస్తున్నానంటే నీవు నేను దేవుని బిడ్డలమే. దయ్యము బిడ్డలము కాదు, అపవాది బిడ్డలము కాదు, సాతాను బిడ్డలము కాదు. మనము దేవుని చేత ఏర్పాటు చేయబడి తల్లి గర్భములో మనము నిర్మించబడ్డాము. దేవుడు అంటాడు, ఒక మాట అంటాడు, నీవు తల్లి గర్భములో రూపింపబడక మునిపే నీవు పిండమునై నీవు ఉన్నప్పుడే నా కన్నులు నిన్ను చూచాయనని మరి మనం చూస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నీ యొక్క నిర్మాణం ఎలా ఉందో మరి దేవునికి తెలుసు. ఆయన నిన్ను ఎలా నిర్మించాడో, ఎందుకు తల్లి గర్భములో మరి ఆయన నిన్ను వేశాడో, ఎందుకు నీవు ఈ భూమి మీద తల్లి గర్భము ద్వారా జన్మించావో సమస్తము ఆయనకు తెలుసు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుని కంటే మించింది ఈ లోకంలో ఏదీ లేదండి. ఎందుకంటే వచ్చేటప్పుడు తల్లి గర్భంలో నుండి మనము పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, అలాగే పోయేటప్పుడు అనగా చనిపోయినప్పుడు ఏమీ కూడా మనము తీసుకొని పోలేము. ఎందుకంటే నీవు నేను మరి పుట్టినది దినము నుండి, పుట్టిన క్షణము నుండి మరణించే క్షణము వరకు ఈ మధ్యకాలమునే జీవిత కాలము అంటాం. ఈ జీవిత కాలములో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోటులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో సుఖాలు, ఎన్నెన్నో ఇరుకులు, ఇబ్బందులు మానవునికి కలుగుతుంటాయి. అలాంటి సమస్యల్లో నుంచి విడుదల కలిగించడానికి దేవుడు ఈ లోకంలో జన్మించాడండి. అందుకోసమే ఆయన ఈ లోకంలో నరుడిగా జన్మించాడు. ఏ పాములాగానో, లేకపోతే ఏ కోతిలాగానో, లేకపోతే ఏ పెద్ద పులిలాగానో, ఏదో రకంగా ఒక జంతువులాగా ఆయన జన్మించలేదు. ఆయన ఒక మానవుడిగా జన్మించాడు. ఆయన నిన్ను నన్ను మరి రక్షించడానికే, పాపముల నుండి రక్షించడానికి ఏకైక
మరి దేవుడు ఆయన యేసు ప్రభువు అక్కడే. అందుకే తండ్రి తన చిత్తాన్ని నెరవేర్చుటకే ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే తండ్రి చిత్తం ఏంటి? నా ప్రజలు త్రోవ తప్పిపోతున్నారు, గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నారు. అందుకే వారిని రక్షించాలి అంటే, వారి పాపముల నుంచి రక్షించాలి అంటే మరి నా ప్రియ కుమారుని నేను పంపుతాను అని చెప్పి మరి యెహోవా దేవుడు తన ప్రియ కుమారుడైన క్రీస్తును ఆయన ఈ లోకానికి నరుడిగా జన్మింపచేశాడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన మరి యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు అని ఆయనకు మరి పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని ఆయనకు పుట్టక మునిపే పేర్లు పెట్టబడ్డాయి. ఎలాంటి వాడు, ఆయన లక్షణాలు ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో, ఆయన ప్రవర్తన ఏంటో, ఏ పనులు చేస్తాడో ముందుగా ప్రవచించబడ్డాయి. కాబట్టి ఆయనకు అన్ని బిరుదులు ఉన్నాయండి. ఇలాంటి పేర్లు, ఇలాంటి బిరుదులు కలిగిన మరి ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో లేడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే సేవకులారా సువార్తను ప్రకటించుడి అని చెబుతున్నాం. ఇక్కడ ఏమిటంటే మరి అపోస్తులైన పౌలు జీవితం నుండి మూలవాక్యం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి మనం చూసుకుందాం. దయచేసి మరి మీ యొక్క చేతుల్లో మరి గ్రంథాలు ఉంటే మరి తెరిచి మీరు చూడవచ్చు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. దయచేసి చూద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. 2వ అధ్యాయం. మొదటి అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక మరి 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది, మనం చూసుకుందాం. ఏమనుందంటే, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. హల్లెలూయా, ఎంత చక్కని మాట అండి. అపోస్తలుడైన పౌలు, శీలలు వీరు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. యేసు క్రీస్తు మరణించి తిరిగి మరి పరలోకములకు తిరిగి వెళ్ళినప్పుడు తర్వాత జరిగిన మరి క్రీస్తు సువార్త అపోస్తలుడైన పౌలు ద్వారా మరి ఆయా ప్రాంతాలలో మరి అక్కడ మరి వ్యాప్తి చెందినట్టుగా మనం చూస్తున్నాం. ఆనాడు మొదలుకుంటే ఈనాటి వరకు కూడా సువార్తను ఆపడానికి ఎవరికి కూడా తరము కాదు. ఏ తరము కూడా చూసినా కూడా మరి ఎవరి తరము కూడా కాదు సువార్తను ఆపడానికి. ఎంతోమంది ఎన్నెన్నో ప్రణాళికలు చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. కానీ సువార్తను ఆపే శక్తి ఏ ఒక్కరికి కూడా, ఏ దేశానికి కూడా లేదని దేవుని వాక్యం కూడా చెబుతుంది. ఎందుకంటే సువార్త ఆగదు. ఇది ఆగిపోక సాగిపోతున్న నిరంతర సువార్త వ్యాప్తి మరి సేవకుల ద్వారా జరుగుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీలో ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి తెస్సలోనీయులకు మరి రాసిన పత్రికలో. ఆ తెస్సలోనీయులకు అనగా ఆ ప్రాంతము వారికి అని అర్థం. ఆ ప్రాంతములో ఉన్న ప్రజలకు మరి బోధిస్తున్నాడు. ఓ తెస్సలోనీకులారా, మీకు నేను మొదటి పత్రిక రాస్తున్నాను. ఈ పత్రికలో అంటున్నాడంటే, మీరు మాకు బహుప్రియులైనందున మీకు ఈ సువార్తను తెలియపరుస్తూ ఉన్నాము. ఏమంటున్నాడంటే, మీరు మాకు బహుప్రియులై ఉంటుంది కనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై. చూసారా, బహుప్రియులు, విశేష ఆపేక్ష కలిగిన వారు. అంటే మీరెంత మాకు ఇష్టమో, ప్రజలు అంటే మాకు అంత ఇష్టము. అందుకే నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ఏమంటున్నాడు, ఈ సువార్తను నేను మీకు దేవుని సువార్తను మాత్రమే కాక, దేవుని సువార్త ప్రకటించడమే కాక
మా ప్రాణాలను సైతము మీకు ఇచ్చుటకు మేము సిద్ధపడి ఉంటిమి అంటున్నాడు. హల్లెలూయా! ఎంత చక్కని మాట అండి. ఎవరండి నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టే సేవకుడు ఎవరైనా ఉన్నారా? పోనీ ప్రాణము పెట్టే దేవుడు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఆలోచన చేయండి మీరు. ఇదే సువార్తనండి. నీ కొరకు ప్రాణం పెట్టేవాడే నిజమైన దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టేవాడే నిజమైన స్నేహితుడు. అందుకే అంటారు చిరకాల స్నేహితుడు యేసు ప్రభు అండి. చిరకాల స్నేహితుడు ఆయన, నిరంతరము ఉండే స్నేహితుడు ఆయన. మనకు తండ్రిగాను, స్నేహితుడిగాను, దేవుడిగాను రకరకాలుగా ఆయన మనకు వివిధ పాత్రలలో మనకు ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మరి విశేష ఆపేక్ష కలవారమై మేము మీ యందు మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, సువార్త ప్రకటించడమే కాదు, మీ కొరకు మా ప్రాణాలు సైతము ఇచ్చుటకు మేము సిద్ధపడి ఉన్నాము. అందుకే మరి ఆలోచన చేద్దాం. సువార్తను ప్రకటించే ప్రతి సేవకుడు కూడా ప్రాణాలను తెగించి ఈరోజు మరి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈ రోజులలో సువార్తను ప్రకటిస్తున్నారు. కారణం దేవుని ప్రేమను పంచడమే సేవకుని యొక్క లక్షణం. అందుకోసమే ప్రాణాలు తెగించి కూడా వారు సువార్తను ప్రకటిస్తున్నారు. ఈనాడు కొంతమంది అంటారు, తెలియక అంటారు, పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి అంటున్నారు. ఏమని? నీకు పర్మిషన్ ఉందా అని అంటున్నారు. పర్మిషన్ ఉండాల్సిన అవసరం లేదు. దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. సర్వలోకములకు వెళ్ళి మీరు సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి అని అంటున్నాడు. సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. ఇంకా పర్మిషన్ ఎందుకండి? దేవుడి కంటే ఎక్కువనా నువ్వు అడగడానికి? నీకు పర్మిషన్ ఉందా అని అడగడానికి ఆ పరలోకములో ఉన్న ఆ దేవుని కంటే ఎక్కువనా నువ్వు? నీవు ఎంత మాత్రము కాదు. నీవు దుమ్ము ధూళి వంటి వాడివి. ఈ లోకంలో మానవులందరూ కూడా దుమ్ము ధూళి వంటి వాళ్ళం. దేవుణ్ణి ప్రశ్నించే వాళ్ళం అవుతామా? సువార్తకు అడ్డగించే వాళ్ళం అవుతామా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ కొరకు ప్రాణము పెట్టే స్నేహితుడు కానీ, నీ కొరకు ప్రాణము పెట్టే దేవుడు కానీ ఈ లోకంలో ఎక్కడైనా ఎవరైనా ఉంటే చెప్పండి, నేను కూడా వస్తాను, నేను కూడా నమ్ముతాను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అందుకే సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సువార్త నిన్ను నన్ను నడిపిస్తూ ఉంది. దేవుని ఆత్మ చేత మనము నడిపించబడ్డ వాళ్ళం అవుతాం. దేవుని ఆత్మ చేత మనము పురికొల్పుతూ అనుదినము నేను ఆయన యందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఆయన కొరకే నేను జీవిస్తాను, ఆయన కొరకే నేను మరణిస్తాను అని సేవకుడు కృతనిశ్చయం చేసుకుంటాడండి. అందుకే సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చాలామంది అడ్డుకుంటున్నారు, చాలామంది హింసిస్తున్నారు, చాలామంది మరి అన్యులు తెలియక మరి వారు సేవకులను అడ్డగిస్తూ ఉన్నారు, సేవకులను కొడుతున్నారు, చంపుతున్నారు, దేవాలయాలను మరి దేవుని మందిరాలను మరి కూల్చివేస్తున్నారు, కాల్చివేస్తున్నారు, బైబిల్ గ్రంథాన్ని కాల్చివేస్తున్నారు. పాపం వాళ్ళకి తెలియక మూర్ఖులుగా ఉంటూ వారికి ఆ మూర్ఖత్వము ఆ మూఢత్వము ద్వారా వారు మరి ఇవన్నీ కాల్చివేస్తున్నారు. ఒక జ్ఞానాన్ని కాల్చివేయడం అది అజ్ఞానికి సూచన, అది మూర్ఖత్వానికి మరి మూల దర్శనం. అది ఎందుకంటే మూర్ఖత్వంలో ఉండి ఏదైనా చేస్తారు, పిచ్చి పనులు. పిచ్చోడి చేతికి రాయి ఇస్తే, రాయి అంటే అధికారం అన్నమాట, పిచ్చోడి చేతికి రాయి ఇస్తే అది ఎక్కడ పడుతుందో తెలియదు, ఎవరిని కొడతాడో తెలియదు. అలాగే ఈనాడు కూడా కొన్ని మరి మనుషులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చోడి చేతికి రాయి ఇస్తే, అధికారము చేతికి ఇస్తే వాడి ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉంటాడు. అందుకే ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి దేవుని సేవకులు దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అడ్డుకోవడానికి నీవెవరు? ఈనాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను కాదు. దేవుని ఆత్మ నాలో ఉండి నీతో మాట్లాడుతున్న మాట. దేవుని సువార్తను అడ్డగించడానికి నీవెవరు? సోదరుడా, ఆలోచన చేయండి. అందుకే అంటాడు ఇక్కడ, సేవకులారా మీరు సువార్తను ప్రకటించుడి అని అపోస్తులైన పౌలు మరి అక్కడ ప్రకటిస్తున్నాడు.
మీ మీద విశేష ఆపేక్ష కలిగిన వారమై, మీరంటే అభిమానం కలిగిన వారమై, మీరంటే ఇష్టము కలిగిన వారమై, ఏ ఒక్కరూ నష్టపోవడం కానీ, ఏ ఒక్కరు నరకానికి పోవడం కానీ, ఏ ఒక్కరు చెడిపోవడం కానీ మాకు ఇష్టం లేదు. ఎందుకంటే నరహత్య మహాపాపము అని అంటారు. నరహత్య మహాపాపము. నరహత్య చేయువాడు ఏనాటికి కూడా క్షమాపణ పొందలేడు. ఎందుకో తెలుసా? దేవుని దగ్గరకు రాక గర్వముతో విర్రవీగుతూ సేవకులను హతమార్చాలని అనుకునే పిచ్చి ప్రేలాపనలు కలిగిన వాడు, పిచ్చి ఆలోచనలు కలిగిన వాడు ఎన్నటికీ క్షమించబడడు. బాగా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మూర్ఖత్వము నిన్ను ఏదైనా చేస్తుంది. మతము నిన్ను మత్తులోకి దింపుతుంది. మతము నిన్ను మూర్ఖుడిగా మార్చేసి నీవు ఏ ఆలోచన చేయకుండా ఆ మతము మత్తులో ఉండి నువ్వేం చేస్తున్నావో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నావు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి మనం ఏ విధంగా ఉంటున్నాం? ఒక మంచి చెప్పేవాడిని, ఒక జ్ఞానము బోధించేవాడిని, ఒక సువార్తను బోధించేవాడిని నేను ఎందుకు అడ్డుకోవాలి అనే ప్రశ్న నీలో రావటం లేదా? జ్ఞానము బోధించేవాడిని దైవ జ్ఞానము బోధించేవాడిని నీవు హతమార్చాలనే నువ్వు ఆలోచన కలిగి ఉన్నావంటే నీలో దుష్టుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా? ప్రశ్నించుకో నువ్వే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి నా మాటలు కావండి, దేవుడు పలికిస్తున్న మాటలను నేను మీకు చెబుతూ ఉన్నాను. ఆలోచించండి. ఎందుకంటే దేవదేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటలు నీకు వినిపిస్తున్నాయి. అందుకే సేవకులు ప్రాణాలకు సహితము మరి ఓర్చుకొని ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి సువార్తను ప్రకటిస్తున్నారు. అందుకే సేవకులారా సువార్తను ప్రకటించుడి అని అపోస్తలుడైన పౌలు కూడా మరి చెబుతున్నాడు. అందుకే తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మరి 7వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని బహుగా విశేషాపేక్ష కలిగిన వాడనై నీకు సువార్త ప్రకటించడమే కాక మా ప్రాణాలను సైతం మీకు ఇవ్వడానికి మేము సిద్ధపడ్డామండి. ఎందుకండి? పరలోక జ్ఞానము అది దైవ జ్ఞానము. అది ప్రతి ఒక్కడు పొందుకోవాలి, ప్రతి ఒక్కడు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కడు రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామములో వంగాలని చెప్పి మరి బైబిల్ గ్రంథం బోధిస్తుందండి. బైబిల్లో ఏం తప్పులు ఉన్నాయండి? కొంతమంది ఏదేదో మాట్లాడతారు. బైబిల్ మరి ఏదో భూతు గ్రంథం అని అంటాడు, ఒకడు మూర్ఖుడు అంటాడు. అది బోకడా గ్రంథం అంటాడు. వాడు మూర్ఖుడు. వాడు నిజంగా మూర్ఖులతో మనము ఏమీ చేయలేం. ఎందుకంటే తెలుగులో ఒక పద్యం ఉందండి, అది మీకు చెప్పి నేను ఇది ముగిస్తాను. ఎందుకంటే తెలుగులో ఒక పద్యం ఉంది. ఏముందంటే ఒక పద్యం ఉందండి, గుర్తుకు రావట్లేదు. దవిరి హల్లెలూయా. దవిరి ఇసుమను దైలమును దీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని ఒక పద్యం చిన్నప్పుడు ఎప్పుడు చదువుకున్నది గుర్తులేదు. ఒకవేళ తప్పుని క్షమించండి. దవిరి ఇసుమను దైలమును దీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్మును సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని తెలుగులో ఒక పద్యం ఉంది. ఇది సో మనం ఎంత చేసినా కూడా మూర్ఖుల మనసును మనము రంజింప చేయలేము. ఎందుకంటే వాడికి మూర్ఖత్వమే మూఢత్వమే వానికి నాశనము అన్నమాట. అలాంటి నాశనకరమైన స్థితిలో ఉండి వాడు ప్రజలను మరి మోసం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, మరి అలాగే ప్రజలను మరి ఏం చేస్తాడంటే హతమార్చడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాడు. అది మూర్ఖత్వం. అది అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ మాట చెప్పట్లేదు.
నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నశించిపోతున్నావు, నువ్వు తప్పిపోతున్నావు, నీ దారి తప్పుదోవా, అలాంటి దారిలో నడవకు, మంచి మార్గంలో నడవమని చెప్పడానికి వచ్చిన మరి యేసు ప్రభు తన సేవకులను పంపించాడు, తన శిష్యులను పంపించాడు. అందుకే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, మీ మీద విశేషాపేక్ష కలిగిన వాడనై సువార్త ప్రకటించడమే కాకుండా మా ప్రాణాలను సైతం ఇవ్వడానికి మేము ముందుకు వచ్చామండి. అదే మరి క్రైస్తవుడు చేసే పని కూడా. ఎందుకంటే క్రైస్తవుడు కూడా మరి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాడు. వాడే నిజమైన క్రైస్తవుడు. కొంతమంది ఎలా ఉంటారంటే అంత దాకా ఎందుకులే, మా దాకా రాకుండా చాలులే అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. అది కాదండి. మనకు కావాల్సింది ఏంటంటే దేవుని కొరకు. నేను ఒక స్లోగన్ విన్నానండి. స్లోగన్ అంటే ఉద్యమాలలో చెబుతుంటారు కదా, ఏమని, జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడనా సీకో అని అంటారు. అంటే జీవించాలనుకుంటే నువ్వు మరణించాలి, అడుగడుగు నా పోరాటం చేయాలి. జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడనా సీకో, అడుగడుగున నువ్వు పోరాటం చేయాలి. ఎందుకంటే క్రీస్తు కొరకు నువ్వు పోరాటం చేయాలి. క్రీస్తును ఇతరులకు నువ్వు ప్రకటించాలి. ఆయన ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఎందుకు సువార్త ప్రకటించాడు, ఆయన ఏం చేశాడు మానవుల కొరకు అనేది నువ్వు ప్రకటించాలి. యాజ్ ఎ సేవకుడుగా నువ్వు ప్రకటించే బాధ్యత నీ భుజస్కంధాల పైన మరి దేవుడు నీ పైన పెట్టాడు. అంతేకాని స్వలాభాపేక్ష కోసం, స్వలాభము కోసము నీవు సేవ చేయకూడదు. సేవ అనేది నిరంతరమైన సేవ, అది ప్రజల కొరకు సేవ, అది వాడబారని సేవ, అది నిరంతరము కొనసాగే సేవ. ఈ సేవకు అడ్డు అదుపు లేదు. ఎందుకంటే సేవ అనేది తగ్గించుకున్నవాడు సేవ చేయగలడు. తన్ను తాను తగ్గించుకున్నవాడు సేవ చేయగలడు. ఎందుకంటే ఈ సేవ అనేది ఆషామాషి కాదండి. దేవుని సేవ అంటే మామూలు విషయం కాదు. ప్రాణాలను సైతం మరి ఫణంగా పెట్టే సేవకుడే నిజమైన సేవకుడు. ఉదాహరణకి ఆనాడు ఆ కాలంలో అపోస్తలుడైన పౌలు, అలాగే మరి స్టెఫెను, వీళ్ళందరూ ప్రాణాలు అర్పించారు దేవుని సేవ కోసం, సువార్త కోసం. మరి ఈనాడు ప్రవీణ్ పగడాల గారు కూడా మరి హతసాక్షి అయ్యాడు. మూర్ఖుల చేతిలో మరి ఆయన హతమార్చబడ్డాడు. ఆయనను హత్య చేశారు. అందుకే ఆయన హతసాక్షి అని మనము పిలుస్తున్నాం. ప్రవీణ్ పగడాల మరి ఆయన ఎంతో మరి సువార్తను ప్రకటించాడు. ఎంతోమంది అనాథలను చేరదీశాడు. ఆయన మరి తన యొక్క మరి ఆ కంపెనీలో ఎంతోమందిని చేర్చుకున్నట్టుగా, ఉద్యోగాలు ఇచ్చినట్టుగా, మరి ఆ పిల్లలను ఆదరించినట్టుగా, చదివించినట్టుగా మనం సాక్ష్యాలు విన్నాం. మనం అలాంటి గొప్ప సేవకుడిని మూర్ఖులు హతమార్చారండి. కానీ ఆయన యొక్క క్యారెక్టర్ని మరి ఎట్లా అంటే నశింపచేస్తున్నారు. ఆయన ఒక తాగుబోతని చెప్పేసి మరి ప్రభుత్వాలు మరి ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వానికి ఏం పని అండి? ఒక సేవకుడు తాగి చచ్చిపోయాడని చెప్పాల్సిన అవసరం ఏంటి? ప్రవీణ్ పగడాల ఎలాంటి వాడో ఎంక్వైరీ చేయండి, ఆయన ఏం చేశాడో చేయండి. అంతేకాని ఆయన మీద అనవసరంగా నిందలు వేయకూడదు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే సేవకుడు అంటే నాట్ ఏ జోక్. సేవకుడు అంటే మామూలు విషయం కాదు. సేవకుడు అంటే ప్రాణాలను సైతము పెట్టి ప్రజల కొరకు సువార్తను ప్రకటించడమే సేవకుని యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా మరి ఇలాంటి సువార్తను మరి ప్రకటించే గొప్ప ధన్యత నాకు ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, నీవు నీతిమంతుడవు, యథార్థవంతుడవు, పరిశుద్ధుడవు. నీ వంటి నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభువా. నాయన,
మరి నీవు మా పక్షములో ఉండి మీరు పోరాటం చేయండి తండ్రి, సహాయము చేయండి. నీ సేవకులుగా మేమందరము ప్రకటిస్తున్నప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆటంకాలు తొలగించమని ప్రార్థిస్తున్నాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ప్రకటించారు తండ్రి. నాయన మరి ఎన్ని ఆయుధాలు వచ్చినా, ఎన్ని విరోధమైన బాణాలు శత్రువు వేసినా జడియము, భయపడము. ఎందుకంటే నీవు గొప్ప దేవుడవు తండ్రి. ఈ లోకమైతే శాశ్వతం కాదు ప్రభువా, ఎవరికైనా కాదు ప్రభువా. ఈ లోకం శాశ్వతంగా ఉండే మానవుడు ఎవరైతే లేరు కదా ప్రభువా. అందుకోసమే ప్రభువా బ్రతికినంత కాలం నీ సువార్తను ప్రకటిస్తామని సేవకులుగా మేమందరము ప్రభువా మరి నాయన ప్రమాణాలు చేసి ఉంటున్నాం. ప్రభువా మీరు అభిషేకించారు నాయన. ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నాయన మరి నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అట్టి ప్రేమ మేము పొందుకొని ఉన్నందుకు నీకు వందనాలు నాయన. ఈ ప్రేమ ప్రతి వారికి మీరు పంచుతూ ఉన్నారు తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని నీ వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రేమను గుర్తించలేని మరి గురుటి వారు, మూర్ఖులు చాలామంది ఉన్నారు ప్రభువా. వారి కనులు తెరిపించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయువాడా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇప్పటి వరకు మీరు వాక్యము విన్నారు. మరి ఈ వాక్యము విన్న మరి మీరు మరి రక్షణ పొందవలని మరి కృపాదీవెన గాస్పల్ మినిస్ట్రీస్ మరి నిరంతరం కోరుకుంటుంది. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ యొక్క సంఘాలను, మరి మీరున్న ప్రాంతంలో ఉన్న వారందరినీ, మీ గ్రామాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదాలు తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో మరి మన పరమ తండ్రి అయిన మరి దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ వాక్యం విన్న ప్రతి బిడ్డలకును, అలాగే మరి మా దేశానికి, మా రాష్ట్రాలకు మరి సదాకాలము నిత్యము ఆయన కృప తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.